మహిళలపై వేధింపులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సాధారణ మనుషుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక విషయానికి వస్తే కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై ఓ మహిళా ఫ్యాషన్ డిజైనర్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. హఫీజ్ నుంచి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. హఫీజ్ ఖాన్ 2022లో ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ సమయంలో తనకు పరిచయం ఏర్పడిందని జోహాపురానికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ చెబుతున్నారు. తనకు కార్పొరేషన్ టికెట్ ఇప్పిస్తానని హఫీజ్ నమ్మించారని, తన దగ్గర నుంచి 3.60 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తనను హైదరాబాద్ తీసుకెళ్లి నగ్న పూజలో పాల్గొనాలని ఒత్తిడి చేశారని, తనపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం జరిగిందన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల్ని అడిగితే హత్యాయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన నుంచి తనకు ప్రమాదం ఉందని, తనకు రక్షణ కావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె చేసిన ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ ఆమె రక్షణ కల్పించడంతో పాటు ఆరోపణలపై నివేదిక త్వరగా పంపాలని కర్నూలు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆమె 2023లో కూడా హఫీజ్ ఖాన్ పై ఇదే ఆరోపణలు చేశారు. అయితే ఆ సమయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అంటున్నారు. నేను ఎమ్మెల్యే తీరుతో ఇబ్బంది పడుతున్నాను. నాపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకపోతున్నాను. నాపై కేసులు నమోదు చేశారు. నేను హోంమంత్రికి ఫిర్యాదు చేసి ఆధారాలు కూడా ఇచ్చాను. నాపై దాడులు చేశారు, హత్యాయత్నం చేశారు అని ఆమె గతంలోనే ఆరోపించింది. ఆ సమయంలో శోభారాణి ఓ సెల్ఫీ వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరగలేదని, అందుకే మరోసారి హఫీజ్ ఖాన్ పై ఫిర్యాదు చేశానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో 3 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవహారానికి సంబంధించి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ అంశంపై అప్పట్లో ఆయన స్పందించారు. తాను ఆ ఆడియోలు తప్పేమీ మాట్లాడలేదన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించాల్సి ఉంది.